పిల్లలకి స్కూల్ షూస్ కొనే అమ్మ, మొదటి ఉద్యోగానికి షర్ట్ కొనుక్కునే అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన యాప్ ఇది. మనందరం ఇన్నాళ్ళు అవసరం లేకుండా ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నామంటారా? అసలు ఆఫ్ పేలో వస్తువులే కాదు, కేఫ్ వాచర్లు, డిజిటల్ పుస్తకాలు లాంటివి కూడా ఉన్నాయని విన్నాం. ఇంతకీ ఆఫ్ పేలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, ఆఫ్ పే రెండు వైపులా ఎలా ఉపయోగపడుతుంది? మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఆఫ్ పే టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ వ్యవస్థాపకుడు, రచయిత, సినీ దర్శకుడు వేణు జి సోమినేని మరియు ఆఫ్ పే.com టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ సహ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ మాజీ CEO తిరుమలరావు చామల్లా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే తిరుమలరావు గారు. నమస్తే వేణు గారు, ఎలా ఉన్నారు? ఓకే అండి. సార్, అసలు ఈ ఆఫ్ పే యాప్ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేయాలని అనుకున్నారు? ఇది క్రియేట్ చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అంటే అసలు ఏం చెప్తారు సార్ ఇద్దరు? ముందుగా తిరుమలరావు గారు మీరు చెప్పండి. సో ఇండియాలో ఫస్ట్ ఏదైనా మనము స్టార్ట్ చేయాలంటే ఐడియేషన్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే అసలు మనం సక్సెస్ అవుతామా లేదా, ఈ ఐడియాని జనాల్లోకి తీసుకెళ్ళగలమా లేదా అనేది ఫస్ట్ ఫియర్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతకు ముందు ఉన్న మార్కెట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చిన ఫండింగ్ కానీ, వాటికి వచ్చిన మార్కెట్లో ఉన్న క్రేజ్ కానీ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే స్థాయికి తీసుకొచ్చాయి. ఫస్ట్ మేము ఆలోచించింది ఏంటంటే, మేము ఫోకస్ చేస్తున్న సబ్జెక్టు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆలోచన విధానం, ఆ ఆలోచన విధానాన్ని మనము ఒక యాప్ రూపంలో తీసుకొస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఒక పల్లెటూరులో పుట్టాను, ఏదైనా 50% డిస్కౌంట్ వస్తుందంటే ఆ వస్తువుని డెఫినెట్గా కొందామని ఫస్ట్ నా మైండ్ దానికి వెళ్తూ ఉంటుంది. ఆ మైండ్ సెట్ డెఫినెట్గా సక్సెస్ అవుతుందనే థాట్ ప్రాసెస్తో ముందుకు వెళ్ళాం. ఓకే సార్, మీరేం చెప్తారు? సో నేనేంటంటే ఆబ్వియస్లీ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ కమ్యూనిటీ కదండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా పే చేస్తా ఉంటే దీనికి ఏమన్నా మనం ఎక్కువ పే చేస్తున్నామా అనే దగ్గర ఆలోచన మొదలైంది. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే బ్రాండ్ కాదు, ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ బాటిల్కి ఇప్పుడు ప్రతి వాటర్ బాటిల్కి 20 రూపీస్ మనం పే చేస్తున్నాం. చాలా మందికి తెలీదు అసలు దాన్ని తయారు చేసే దానికి ఖర్చు ఎంత అనేది. 2 రూపాయలు, 2.5 రూపాయలు, రైట్? 2 రూపాయలు ఎక్కడ, 20 రూపాయలు ఎక్కడ, ఎవరికి పోతా ఉంది మధ్యలో? చూడండి, చాలా మంది మధ్యవర్తులు, వాళ్ళ కమిషను, తర్వాత ట్రాన్స్పోర్టు, దర్ లాట్ ఆఫ్ థింగ్స్ సో అట్లా చాలా ఎక్కువ అవుతా ఉందన్నమాట. సో ఇప్పుడున్న ఎంఆర్పి ధరలకి ఓకే హాఫ్ ప్రైస్ ఇచ్చినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా కూడా లాభంలోనే ఉంటారు అనమాట. సో మనం ఏంటంటే హాఫ్ పే అంటే హాఫ్ ప్రైస్ అంతే. సో ఈవెన్ 49% కూడా మీకు ఉండదు, 49% కూడా ఉండదు. ప్రతిదీ 50% పైనే ఉంటాయన్నమాట. ప్రతి ఐటమ్ మీరు ఏ ప్రోడక్ట్ అయినా చూసుకోండి, ఎవ్రీథింగ్ ఆల్ టాప్ బ్రాండ్స్ మీరు ఒకసారి చూస్తే కూడా అన్నీ అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్గా నేను నెక్స్ట్ అదే అడుగుతాను, ఆఫ్ పే అని ఎందుకు పెట్టారని. కానీ మీ మాటలో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వేరే యాప్స్లో చూస్తే ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే మధ్యలో చాలా మంది ఉంటారు కాబట్టి. బట్ ఇదేంటంటే డైరెక్ట్గా కస్టమర్ అలాగే ఎవరైతే ప్రోడక్ట్ రెడీ చేస్తున్నారో వాళ్ళే ఉంటారు సార్, మధ్యలో ఇంకా వేరే థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎట్లా అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఉంటారు కదండి. ఇప్పుడు బాటా అనుకుందాం, రైట్? బాటా తర్వాత ఏంటంటే వాళ్ళకి మళ్ళీ సూపర్ స్టాకర్, హోల్సేలర్ ఉంటారు. వాళ్ళ తర్వాత మళ్ళీ స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఆ తర్వాత రీజనల్ వైజ్ ఉంటారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు మీ దగ్గరకు ఒక చిన్న ఊరికి రావాలని అంటే, ఇప్పుడు ఒక నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాలెం అనే ఊర్లో మీకు రావాలని అంటే ఎక్కడో అయిపోయింది. దాన్ని ఎన్ని హాప్స్ ఉన్నాయో చూడండి. దెర్ ఆర్ సో మెనీ హాప్స్, రైట్? ఇవన్నీ తగ్గించేయచ్చు అనమాట. సో మీరు ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఇది అయిపోతే మనం మామూలుగా డైరెక్ట్ గా అక్కడి నుంచి పికప్ చేసేసి మీకు హోమ్ డెలివరీ అయిపోతుంది. ఓకే, ప్రైస్ లోనే కాదు మిగిలిన చాలా వాటిల్లో కూడా ఈ ఆఫ్ పే అనేది అందరికి కనెక్ట్ అవుతుంది. కరెక్ట్, కరెక్ట్. ఓకే సార్, అలాగే అసలు ఈ యాప్ లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎన్ని కేటగిరీలు ఉంటాయి అంటే ఏం చెప్తారు సార్? కేటగిరీస్ ప్రస్తుతానికి 500+ బ్రాండ్స్ ఉన్నాయి. 1 lakh ఐటమ్స్ ఉన్నాయి, మినిమం 1 lakh to 5 lakh వరకు ఉన్నాయి. వర్త్ అబౌట్ 700 crores యాజ్ ఆన్ టుడే. వీఆర్ ట్రయింగ్ టు టేక్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాము పెద్ద పెద్ద బ్రాండ్స్తో. ఇప్పుడు చూస్తే బాటా అనే ఒక బ్రాండ్ మీరు షోరూంలో కొనుక్కుంటే 1000 రూపీస్కి వస్తుంది. అదే ప్రోడక్ట్ మన హాఫ్ పే యాప్లో మీరు లైవ్లో మేము ఉన్నప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 50% ఆఫ్లో అదే ప్రోడక్ట్ మీకు దొరుకుతుంది. సో బాటా అన్నది చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిన బ్రాండ్. అలాంటి బ్రాండ్ హాఫ్ పే నమ్మింది. అలాంటి బ్రాండ్స్ చాలా ఉన్నాయి. బోట్ ఉంది, బోట్ 7,999 వాచ్, స్మార్ట్ వాచ్ 1250కి ఇస్తున్నాం మేము. బోట్ ఈజ్ నాట్ ఎ ఫేక్ బ్రాండ్. డైరెక్ట్లీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో నెగోషియేట్ చేసిన తర్వాత మనం ఈ బ్రాండ్ తీసుకొచ్చి మన యాప్లో పెడుతున్నాం. సో ఇలాగ మనకి యాజ్ ఆన్ టుడే 500+ బ్రాండ్స్ ఉన్నాయి.
వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే 1,00,000+ ఉన్నాయి, అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా బ్రాండ్స్తో మాట్లాడుతూ ఉన్నాము. చాలా బ్రాండ్స్ మమ్మల్ని ఎవరైతే మనకు కాంపిటీషన్ ఉన్నారో ఆ కాంపిటీషన్ యాప్స్కి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ కాకుండా సెల్లర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా గొడవల్లో చాలా అన్సోల్డ్ ఐటమ్స్ పడి ఉన్నాయి. ఇప్పుడు జిలెట్ బ్లేడ్ తీసుకోండి, జిలెట్ బ్లేడు ఇవాళ మ్యానుఫ్యాక్చర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా అది వాడుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్టీల్. అదే జిలెట్ బ్లేడ్ని 1,000 రూపాయలు కొన్నప్పుడు ఇవాళ మరి మీకు 500 రూపాయలకి వస్తుందంటే 500 సేవ్ చేస్తున్నారు మీరు. సో మంచి బ్రాండ్స్ అన్నీ మాతో మాట్లాడుతున్నాయి, ఇంకా పెరుగుతుంది మా బ్రాండ్ వాల్యూ. మన హాఫ్ పేని అదృష్టం ఏంటంటే మనకి ఎకనామిక్ టైమ్స్ రీసెంట్గా రికగ్నైజ్ చేసింది, అవార్డు ఇచ్చారు ఎమర్జింగ్ D2C బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అని. తర్వాత హిందుస్థాన్ టైమ్స్ వేణు గారు పర్సనల్గా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు ఎమర్జింగ్ D2C బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అని. ఫోర్బ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎవరిని అంత ఈజీగా కవర్ చేయదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆన్ లాస్ట్ మంత్ హాఫ్ పై గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. నిన్నను June 2 మన July 2 దినమలర్ అనే ఒక పత్రిక ఉంది తమిళనాడులో, క్వార్టర్ పేజీ ఆర్టికల్ హాఫ్ పై గురించి రాశారు. సో అందరూ మనల్ని నమ్మడం మొదలుపెట్టారు. వాళ్ళు నమ్ముతున్నారంటే దాని అంటూ ఆటోమేటిక్గా బ్రాండ్స్ మనల్ని నమ్ముతాయి. ఎందుకు ఈ బ్రాండ్స్కి కూడా కావాల్సింది ఏంటి, వాళ్ళ ఐటమ్ గొడౌన్లో ఉన్నది షిప్ అయ్యి కన్జ్యూమర్కి రీచ్ అయితే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. కన్జ్యూమర్కి రీచ్ అవ్వాలంటే మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్లో సేల్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ అవ్వకపోతే ఏం చేస్తారు, గొడౌన్లో పడి ఉంటాయి. మేమేం చేస్తున్నాము, బ్రాండ్స్ దగ్గర ఉన్న గొడౌన్లో ఉన్న ఐటమ్స్ని తీసుకొచ్చి మన యాప్లో పెట్టి కన్జ్యూమర్స్కి ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరైతే ఆలోచన విధానం డబ్బులు సేవ్ చేయాలని ఆలోచిస్తారో వాళ్ళకి మనం డైరెక్ట్గా చేస్తున్నాం. సో ఇందులో ఫేక్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ బ్రాండ్స్ టు కన్జ్యూమర్, D2C అంటారు దీన్ని, డైరెక్ట్ టు కన్జ్యూమర్ యాప్ ఇది. సో ఆ విధంగా మనం నాట్ ఓన్లీ బ్రాండ్స్ హెల్ప్ చేయడం, ఆల్సో కన్జ్యూమర్స్ హెల్ప్ చేస్తాం. అందుకు యాప్ తాలూకా దాన్ని ఏమంటారంటే పరపతి పెరుగుతుంది. యాప్ని ఎక్కువ ఇప్పుడు 5 lakh డౌన్లోడ్స్ అనేవి వేణు గారు 10 lakhs అయినాయి. సో 10 lakh పీపుల్ మనల్ని ఇప్పుడు ట్రస్ట్ చేశారు. సో ఇంకా ట్రస్ట్ చేయడం ఇంకా పెరుగుతుంది ఆ సంఖ్య ప్రతిరోజు. ఓకే, అంటే గోడౌన్లో అమ్మకానికి లేకుండా గోడౌన్లో వేస్ట్గా పడున్నటి వల్ల ఆ వ్యాపారి మీకు ఇవ్వటం వల్ల వ్యాపారికి కలిసి వస్తుంది, కొనుక్కోవడం వల్ల మాలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది, ఇద్దరికి లాస్ అవ్వట్లేదు అన్నమాట. ఇద్దరికి లాస్ అవ్వట్లేదు. ఓకే సార్, అయితే ఇక్కడ నాకు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు డిఫరెంట్ యాప్స్, అంటే నేను పేర్లు చెప్పను, ఒక ఐటమ్ కొనాలి అనుకున్నప్పుడు ఇందులో ప్రైస్ ఎంత ఉందని చూస్తాము, వేరే దాంట్లో ప్రైస్ ఎంత ఉందని చూస్తాం, ఎందులో తక్కువ వస్తే అందులో కొంటాం సార్. ఇప్పుడు ఇంకొన్ని వచ్చినాయి సార్ తక్కువకే, అంటే మధ్యతరగతి వాళ్ళకి ఇంకా మధ్యతరగతి కన్నా కింద ఉన్న వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో ఉండాలని కొన్ని యాప్స్ వచ్చినాయి సార్. అయితే ప్రొడక్ట్ పెట్టినప్పుడు క్వాలిటీ చూసేసరికి అది అంత వర్త్గా అనిపించట్లేదు. వేరే వాటితో చూస్తే వాళ్ళు ఏమంటారు, డబ్బులు పెట్టిన దాన్ని బట్టే అది ఉంటుంది కదా, మీరు డబ్బులు పెట్టిన దాన్ని బట్టి ఉంది అని. ఇందులో క్వాలిటీ ఎలా ఉంటుంది సార్? సరే, మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, బాటా అనే ప్రోడక్ట్. బాటా క్వాలిటీ ఈజ్ ద సేమ్ ఇన్ బాంబే, సేమ్ ఇన్ అమెరికా, సేమ్ ఇన్ లండన్, సేమ్ ఇన్ బాలిగాం విలేజ్, సేమ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో బాటా అనే బ్రాండ్ అందరికీ తెలిసింది. బాటా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వాళ్ళ వేర్ హౌస్లో ఉన్న తర్వాత, గొడౌన్లో ఉన్న తర్వాత, ఆ గొడౌన్ నుంచి మేము చేస్తుంది ఏంటి, డైరెక్ట్ షిప్పింగ్. మాకు 70+ షిప్పింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, డెలివరీ పార్ట్నర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మా యాప్లో, ఆ యాప్ మేము మా దగ్గరకు వచ్చి చేతులు మారటం లేదు, వాళ్ళ గొడౌన్ నుంచే డైరెక్ట్గా కన్జ్యూమర్కి వెళ్ళిపోతుంది, మీ ఇంటికి వచ్చేస్తుంది. మధ్యలో మాల్ ప్రాక్టీస్ ఏమీ ఉండదు. ఎవరు ఇందులో బాక్స్ ఓపెన్ చేసి వేరే బాటా చెప్పులు పెట్టడం అనే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే బాటా వాళ్ళే షిప్పింగ్ చేసి పంపిస్తున్నారు. అలాగే ప్రతి బ్రాండ్. సో అందుకు మీకు ఇందులో ఫేక్ ఐటమ్ అనే ఛాన్స్ ఉండే అవకాశమే లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్రాండ్, బికాజ్ మేము డైరెక్ట్లీ బ్రాండ్తో పనిచేస్తున్నాం, బ్రాండ్ డెలివరీ చేస్తున్నారు, బ్రాండ్ మాకు ఇస్తున్నారు, బ్రాండ్ నుంచి మేము డెలివరీ చేస్తున్నాం. మేమేంటి ప్లాట్ఫామ్, మేము చేస్తున్నది ఏంటి, బ్రాండ్ మీరు చెప్పినట్టు బ్రాండ్ని ఎన్హాన్స్ చేస్తున్నాం, వాళ్ళ రెవెన్యూస్ని, కన్జ్యూమర్కి డబ్బులు సేవ్ చేస్తున్నాం. ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్ని చూసాయండి ఇది పెట్టింది. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అడిగింది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. చాలా దగ్గరలో ఏంటంటే ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేయడం, 80% అట్లా ఇచ్చేసి ఏ పడితే ఇవ్వటం అనమాట. అలా లేకుండా తిరుగు చెప్పినట్టు అన్ని టాప్ బ్రాండ్స్ అనమాట. ఇప్పుడు ఎవరు కూడా వేరే టాప్ బ్రాండ్ వర్క్ చేయరండి, వాళ్ళు చాలా చెక్ చేస్తారు. వాళ్ళ ఐటమ్లు మీకు ఒక ప్లాట్ఫామ్లో పెట్టాలంటే మీరు ఏంటి, ఎలాంటి వాళ్ళతో పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ద డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఊరికి అట్లాగా ఎట్లా పెట్టలేం. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా
ఒక సైట్ పెట్టేసేసి ఏ బ్రాండ్ అంటే అట్లా పెట్టలేరు, వాళ్ళ అగ్రిమెంట్ అది లేకుండా. సో మీరు ఇప్పుడు చూసే అన్ని వీ హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ దెమ్ అండ్ టాప్ బ్రాండ్సే వాళ్ళ లోగోస్ ఉన్నాయి. హ్యాపీగా లోగో క్లిక్ చేసుకుని ఇప్పుడు మీరు ఎస్పెషలీ ఉమెన్ ఓరియంటెడ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూసే షుగర్ కాస్మెటిక్, Maybelline New York, you name it, we got it. Everything is there right now live. Okay. Not 50%, it's కొన్నైతే 60-70%. అట్లా ఏంటంటే we know the source. ఎక్కడ ఏ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎక్కడ ఉంది, అదేదో ఎక్కువ ఉన్నాయి కాదండి. వాళ్ళు ఏంటంటే చాలా ఆతృతగా ఉంటారు. ఇప్పుడు మనం బయర్ కూడా ఎంత ఆతృతగా తక్కువ వస్తే కొనాలనుకుంటున్నామో వాళ్ళు కూడా ఎంత త్వరగా మనకు అమ్మే అవకాశం ఉంటుంది. ఇద్దరు సైడ్ బిడ్ చేస్తున్నాం అండి హాఫ్ పే. దట్స్ ఇట్. అంటే జనరల్ గా మనం అనుకుంది అదే సార్, ఎప్పుడన్నా ఏదైనా ఒక ఆఫర్ ఉంది అంటేనే కొందాము, లేదంటే ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పి ఆఫర్ల కోసం వెయిట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆఫర్ అని పెట్టినా ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టేసి ఆఫర్ అని చెప్పేసి మళ్ళీ అదే ప్రైస్ కి అమ్ముతున్నారు అని అంటారు. బట్ ఇక్కడ అలాంటి చీటింగ్ ఏం లేదని చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు మీరు చూస్తే దీపావళి ఆఫర్ అని, పండగ ఆఫర్లు, తర్వాత ఇంకోటి చేస్తా ఉంటారు. మన దగ్గర ప్రతి మినిట్ ఫెస్టివల్, ఎవ్రీ మినిట్ 50%, మినిమం 50%. అది అసలు ఇప్పుడు కొన్ని పెద్ద బ్రాండ్స్ ఉన్నాయండి, వాళ్ళు అప్రోచ్ అయ్యారు మమ్మల్ని, మీరు 45-40 దాకా కూడా ఇస్తాం, మీరు పెట్టండి. మేము క్లియర్ గా చెప్పాం మేము పెట్టట్లేదు, మినిమం 50%, అది కట్ ఆఫ్ అంతే. సో అంతేగాని అవి పెంచి అలా కాదు, అది లీగల్ కూడా కాదు. మీరు ఏంటంటే ఏదైనా కొన్ని శారీలు అట్లాంటివి ఏమన్నా పెట్టొచ్చేమో కానీ ఇప్పుడున్న ప్రతి ప్రోడక్ట్ ఇండియాలో ఐ వుడ్ సే 60-70% ప్రతి దానికి ఎంఆర్పి ఉందండి. ఎంఆర్పిని మీరు అసలు మ్యానిపులేట్ చేయలేం. ఎలా చేస్తాం చెప్పండి? వాటర్ బాటిల్ మీరు 40 రూపాయలు ఇవ్వరు కదా, వాళ్ళు అడిగితే 20 రూపీస్ రాసి ఇస్తారా మీరు? ఇది ఆన్లైన్ కూడా అంతే, ఎంఆర్పి ఎదురుతో అదే ఉంటుంది, దానికి 50% ఆఫ్. దట్స్ ఇట్. ఆర్డర్ చేయగానే అన్నీ ఉన్నాయి మనకి, సిఓడి ఉంది, వాళ్ళు పే చేయొచ్చు అంతా. ఒక 3 to 4 days, ఒక్కోసారి 2 daysకే వస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ వాట్ టైమ్ దే ఆర్ ఆర్డరింగ్. ఒకసారి ఈవినింగ్ ఆర్డర్ చేస్తే ఒక హాఫ్ డే అలా డిలే అవ్వచ్చు, మార్నింగ్ చేస్తే మళ్ళీ ఇంకా త్వరగా రావచ్చు, అలా అన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు దీంట్లో మీరు 50% ఆఫ్ అని చెప్పారు సార్, ఇప్పుడు ప్రతిరోజు ఈ 50% ఆఫ్ అన్నది కంటిన్యూగా ఉంటుంది? ప్రతి మినిట్, ప్రతి నిమిషం, ప్రతి నిమిషం 50% ఆఫ్. అదే అంటున్నాను నేను. దాని కొంచెం నేను యాడ్ చేస్తాను. ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్. ఎస్, యూర్ రైట్. అంటే మీరు అన్నారు 50% అన్నది మస్ట్ అని చెప్పేసి. కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఫెస్టివల్ టైంలో 70%, 80% ఇలా కూడా పెడతారు కదా. ఇక 50 మస్టా సార్? ఇందాక మీరు అన్నారు మాటలు 70-80 కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. అలాంటి ఆఫర్లు ఏ టైంలో ఉండొచ్చు ఎక్కువగా? కనీసం 50 అండి, 50% ఉంది. 50 అనేది స్టార్ట్ అవుతుంది, 60 ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు లైవ్ ఉన్నాయండి చాలా ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, 70%, 80% ఇప్పుడు ఉన్నాయండి లైవ్. ఓకే, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా మంది, కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు వచ్చేసి చూస్తున్నారు అనమాట. అంటే ఆఫర్ ఎక్కువ రోజులు కూడా ఉండదు కదండి. ఇప్పుడు ఒక ఐటమ్, ఒక 2000 ఐటమ్స్ ఉండొచ్చు, ఓ పర్టికులర్ ఐటమ్ అండి, మళ్ళీ అయిపోద్ది కదా. సో అందుకని చాలా మంది ప్రతిరోజు చూస్తున్నారు అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి ఇదనేసేసి. మళ్ళీ అయిపోతే ఉండదు కదండి. మన దగ్గర కొన్ని 5000 స్టాక్ ఉండొచ్చు, 10,000 స్టాక్ ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్ అనమాట అలాగే. ఓకే సార్, అంటే జనరల్ గా ఇప్పుడు ఏదైనా ఒక యాప్ గురించి మాట్లాడుతుంటే ఎక్కువగా ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ బట్ మీ దగ్గర కేఫ్ వోచర్లు ఇవి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వింటున్నాను సార్, దాని గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు వరకు మీరు చూసేది ఈ కామర్స్ లో వేరే సైట్లు ఎక్కడ కూడా ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. అది ఏదైనా కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కానీ, వాచెస్ కానీ, ఫ్యాషన్ అన్నీ ఉంటాయి. మనం ఏంటంటే ఈ బుక్స్ చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ మీరు చూస్తే హాఫ్ పే యాక్చువల్లీ బికమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్టూడెంట్స్. చాలా ఈ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు, ఏ రిలేటెడ్ బుక్స్. కొన్ని అయితే ఫ్రీగా ఇస్తున్నామండి, వెళ్ళేసేసి ఫ్రీగా 0, జస్ట్ దే క్లిక్ ఆన్ ఇట్ అండ్ వెంటనే డౌన్లోడ్ అయిపోద్ది. ఫ్లిప్ బుక్ చేసామన్నమాట. వాళ్ళకి యాక్చువల్లీ చెప్పాలంటే చేతిలో బుక్ పట్టుకొని ఎలా తిప్పొచ్చో అలా చేసేసామన్నమాట. సో హ్యాపీగా అది చూడొచ్చు. తర్వాత కెఫే కొన్ని ఉన్నాయన్నమాట, అవి వస్తూ ఉంటాయి. ఇదండి, అవి కూడా అంతే 50%. మీరు కెఫే ఏదన్నా, అంటే నేను పేరు అనకూడదు ఇప్పుడు బ్రాండ్ గా, మీకు నచ్చిన కెఫే అనుకోండి హైదరాబాద్ లో, వాళ్ళు 50% అని చెప్తారు, కానీ సర్టన్ టైం ఇస్తారు. అంటే 10 o'clock నుంచి 4 PM వరకు మీరు వెళ్ళాలనేసి మీరు వెళ్ళొచ్చు, 50% పే చేస్తారు. అక్కడ బోర్డు మీద 200 ఉంటుంది, బట్ యు ఆర్ పేయింగ్ 100 ఓన్లీ when you purchase through half pay. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇదంతా చెప్తుంటే వినటానికి బాగుంది, ఎందుకంటే ఎవరికైనా డబ్బులు సేవ్ అవుతున్నాయి అంటే అది ఆనందమే కదా. కానీ దీని వల్ల మీకేంటి యూజ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి టీవీ చూస్తున్న వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే నేనైనా ఆలోచిస్తాను సార్, వీళ్ళు ఇలా పెట్టారు అంటే ఏదో ఒక బెనిఫిట్ లేదే పెట్టరు కదా అని అనుకుంటాం కదా. సో మీకేంటి బెనిఫిట్? నాకైతే ఫస్ట్ అసలు ఐడియా రావటం బిజినెస్ చేయాలని కాదండి. ఇప్పుడు ఇండియాలో 80% మిడిల్ క్లాస్ కదండి.
మీ గురించి నాకు తెలియదు, వి ఆల్ మిడిల్ క్లాస్ యూనో, middle class ఏ కదా. అందరూ రైట్ అందరూ మిడిల్ క్లాసే. సో మిడిల్ క్లాస్కి ఏముంటుంది, డీసెంట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి, తక్కువ ప్రైస్ ఉండాలి. అందుకనే కదా నెగోసియేషన్ అవుతుంది. మీరు ఏదైనా స్టోర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నెగోసియేషన్ ఉంటుంది అనమాట. సో నాకేంటే క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ఉన్న ఐటెంలో రీటైల్ ఎంతైతే ఉందో మార్కెట్లో, ఎన్ని లక్షల కోట్లు ఉందో, అన్నిట్లో 20% 50% ఈజీగా ఇస్తారనమాట. అది నేను చాలా రీసెర్చ్ చేశాను, రైట్ నో, చాలా ఇది మేము మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడు. అంతా చేసేసి ఓకే ఇది గ్యారంటీగా ఇది 50% వచ్చేదని చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, రిలయన్స్ అండ్ మింత్రా వీఆర్ టాకింగ్, యూనో పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా యూనో వై దే ఆర్ టాకింగ్ టు హ్యావ్ పే, యూనో ఎందుకంటే వాళ్ళకు కూడా వేరే చూస్తున్నారు అనమాట, ఎట్లా మేము త్వరగా మనం అమ్మాలి అనేసేసి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనో. సో దానివల్ల ఏంటంటే మొత్తము ఇచ్చేస్తున్నాం. బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నాకైతే ఏంటంటే వాల్యూ క్రియేట్ చేసిన దగ్గర బెనిఫిట్ ఎలా ఉంటుందండి, యూనో వెన్ యూ హ్యావ్ ఇది. అదిగా నేను చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి ఎంఆర్పికి చాలా చాలా దూరం ఉందండి. ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపాయలు అయితే ఎంఆర్పి వచ్చి 100 ఉందన్నమాట. 10%, 10 రెట్లు, 8 రెట్లు అలా ఉంది. ఎంత మనం తగ్గించవచ్చండి. సో దానివల్ల ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ ఫీ ఉంటుంది కొంచెము, దానివల్ల మేము అట్లా తీసుకుంటాం. అడిషనల్ పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ మీకేంటి లాభం అని అడుగుతున్నారు మీరు. వీఆర్ నాట్ బిజినెస్ మ్యాన్, వీఆర్ నాట్ బార్న్ బిజినెస్ మ్యాన్. వేణు గారు 25 years యుఎస్లో ఉన్నారు, మైక్రోసాఫ్ట్ అలాంటి కంపెనీ, మేము ఇద్దరం విప్రోలో కలిసి పనిచేసాం. సో నేను కార్పొరేట్లో పనిచేశాను, ఒరాకిల్ లాంటి కంపెనీల్లో, హ్యాపీయెస్ట్ మైండ్స్, తర్వాత ఏపీ గవర్నమెంట్. సో ఐ థింక్ వీఆర్ సెల్ఫ్ కంటెంటెడ్ పీపుల్. ఇవాళ ఈ సూట్ కొనుక్కోవాలంటే నేను 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ బయింగ్ దిస్ అట్లీస్ట్ 10 suits. సో బ్యాంక్ అకౌంట్లో మినిమం గ్యారంటీ డబ్బులు ఉన్నాయి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాం. లాభం మాకేంటి అనేది అనుకుంటే, ఒక ఏజ్ దాటిన తర్వాత మనము సొసైటీకి ఏం తిరిగివ్వగలం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్వరు ఏం తీసుకెళ్లరు. 100 కోట్లు ఉన్న ఆయన దే విల్ ఓన్లీ డై రిచ్ ఆర్ సంబడి విల్ డై పూర్. ఎవరు ఇందులో పట్టుకెళ్ళేదే ఉండదు. సో ఇద్దరము పల్లెటూరులో పుట్టి పెరిగాము, వాతావరణం చూసాము. సో మాకేంటంటే హౌ వీ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఈ ప్రాసెస్లో లాభం వచ్చింది, లాభం రాకుండా ఏ బిజినెస్ చేయకూడదు. నేను ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బి ఎ సెయింట్ హియర్. సో అందుకని మాకేంటి లాభం అనే ఆలోచనతో అయితే ఈ బిజినెస్ చేయలేదు. ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, ఆపర్చునిటీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 90% రిచ్ క్లాస్ ఇస్ ఓన్లీ 10% హూ డోంట్ కేర్ అబౌట్ ద ప్రైస్ ట్యాగ్. సో 90% ఆఫ్ ఇండియాలో 90% మంది ఎలా మనం ఒక రూపాయి సేవ్ చేసి ఈ రూపాయిని వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన విధానం ఉన్న వ్యక్తులే ఎక్కువ ఉంటారు. ఆ వ్యక్తుల్లో మా ఫ్యామిలీ కూడా ఒకటి. అందరం అలా పుట్టి పెరిగాం. ఇవాళ ఎక్కడో బయట అదృష్టం బాగుండి మన టాలెంట్తో బయట పెరిగి, బయట చదువుకొని, బయట ఉద్యోగం చేసి సంపాదించాము, నో ప్రాబ్లం. బట్ ఎలా సొసైటీకి ఇవ్వాలన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి టెక్నాలజీ కంపెనీ ఇవాళ చూస్తే పేర్లు తీసుకోవద్దు ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి, ఆ కంపెనీలు వాళ్ళ ఐడియాలని మన మీద ఫోర్స్ చేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇన్వెస్టర్స్ అందరూ ఎవరు? బయట వాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఐడియాలని మనం తీసుకొచ్చి వేరే కాపీ కొట్టి అదే ఎందుకు చేయాలి, మనం ఎందుకు స్వతహాగా ఒక ఐడియాని క్రియేట్. వేణుగారు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఈ ఐడియా బాగుంది వేణుగారు, కలిసి పనిచేద్దామని చెప్పి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామని ఆలోచనలో సొసైటీ కోసం ఫస్ట్ ఆలోచించాం. లాభం అంటారా? ఈ టెక్నాలజీ ఇవాళ 10 లక్షల మంది మన యాప్ని వాడుతున్నారు కన్జ్యూమర్స్. 10 లక్షలు 50 లక్షలు అయిందనుకోండి, కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుంది. సో లాభం లేకుండా ఏముండదు. కంపెనీ వాల్యుయేషన్ వచ్చిందనుకోండి, 10 రూపాయలు అకౌంట్లోకి వచ్చిందనుకోండి, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం కంపెనీలోనే. ఇవాళ ప్రోడక్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను వేణుగారు, నేను ఇప్పుడు చెప్పచ్చో లేదో తెలియదు. ఒక పెద్ద బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఒక స్టోర్స్ అన్ని స్టేట్లలో అన్ని ప్లేసుల్లో పెడుతుంది. వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ 5 to 7% ఆన్ బ్రాండ్ పేరు చెప్పను. అదే బ్రాండ్ షాప్ పక్కన మా బ్రాండ్ పెడతాం. ఓకే, మేము 50% మినిమం అంటాం, మీరే అంతే కదా. సో అది ఎప్పుడు పెట్టగలం? మేము సంపాదిస్తే దాని మీద ఇన్వెస్ట్ చేయగలం. లేకపోతే ఇంకోటి ఏం చేయొచ్చు, వేరే ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి, బాబు మేము మా దగ్గర ఐడియా ఉంది, మీరు నాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే ఈ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది పెడితే కన్జ్యూమర్కి లాభం అవుతుంది, బట్ నాకు డబ్బులు పెట్టి ఏ వ్యక్తి అయినా రూపాయి పెడితే 10 రూపాయలు ఆయనకి వెనక్కి కావాలి. అలా తీసుకున్నానంటే ఏమవుతుంది, నేను కన్జ్యూమర్ మీద ఫోర్స్ చేసేవాడిని అవుతాను. అందుకు సెల్ఫ్ సస్టైనబుల్గా మేము ఏంటంటే మోడల్ మార్చాము. మా దగ్గర వేర్ హౌస్ లేదు, మేము వేర్ హౌస్ మెయింటైన్ చేస్తే
రూపాయలు ఖర్చు అవుతుంది. మేమేం చేస్తున్నాం, మీరు ప్రోడక్ట్ అయితే మీ వేర్ హౌస్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ చేస్తున్నాం, మా ఖర్చులు తగ్గించుకుంటున్నాం. ఈ ఖర్చులు తగ్గించడం వల్ల నెక్స్ట్ లెవెల్ కన్జ్యూమర్కి ఆ డబ్బులు వెళ్తున్నాయి అంటే సేవింగ్స్లో. సో అది మోడల్. అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ ఉంది సార్, ఎందుకంటే మనం ఎంత చెప్పినా సరే ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది, ఏ బెనిఫిట్ లేకుండా ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది కదా, అందుకని అడిగాను. సో దీని గురించి ఇంకా సార్ అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా, ఎంత చెప్పినా సరే ఒక డౌట్ అన్నది లోపల ఉండిపోతుంది కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి సార్, మీకు కూడా తెలుసు, జనాలకు అలవాటు అయ్యేదాకా ఫ్రీ అని చెప్పో, లేదంటే తక్కువగా ఇస్తున్నామనో, లేదంటే రిటర్న్ క్యాష్ బ్యాక్ వస్తుందని ఇలా అలవాటు చేస్తారు. అలవాటు అయిన తర్వాత ఎవరు ఊహించినంతగా అమౌంట్ అన్నది పెంచేస్తారు కదా. సో ఆ ఇంటెన్షన్లో అసలు మీ పర్పస్ ఏంటి అన్నట్లుగా నేను అడిగాను. సో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది మీరు ఎందుకు ఇలా స్టార్ట్ చేశారన్నది. ఎందుకంటే మిగిలిన ప్రొడక్ట్స్తో పోలిస్తే ఇప్పుడు కొన్ని చోట్ల మీరు అన్నారు 10 రూపాయలది 40 రూపాయలకి అమ్ముకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే 10 రూపాయల బాటిల్ నేను కొనుక్కొని 2 రూపాయలు పెంచి కొనుక్కుంటే నా దగ్గరికి వచ్చే కొంటారు కదా. సో అది చాలా బెనిఫిట్, అందరికీ బెనిఫిట్, మీకు ఉంటుంది అలాగే కొనుక్కునే వాళ్ళకి కూడా ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం అంటే ఒక డౌట్ ఏంటి అంటే, మనం ఎక్కువగా యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం, లేదంటే టాప్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. టాప్ బ్రాండ్సే కాకుండా మధ్యతరగతి వాళ్ళ కోసం యాప్ క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఊర్లో చూసుకుంటే చిన్న చిన్న షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ లాంటి ఒక స్టోర్స్ వచ్చినాయి, ఇంకా వేరే స్టోర్స్ వచ్చినాయి. అలాంటి దగ్గరికి జనాలందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఎవరు కొనట్లేదు, మాకు ఎక్కువగా రావట్లేదు అనేసి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ యాప్ ఏమైనా యూజ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మేమేమనుకుంటున్నాం, నెక్స్ట్ ఇప్పుడు ఒక పల్లెటూరు ఉంది, మండల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో మల్టిపుల్ కిరాణా షాప్స్ ఉంటాయి. కిరాణా షాప్స్ వాళ్ళు వెళ్ళి సూపర్ స్టాకిస్ట్ దగ్గర లేకపోతే లోకల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కుంటారు. సో వాళ్ళకు ఒక మార్జిన్ ఉంటుంది. అదే వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళు అమ్ముకోవచ్చు. ఓకే. సో ఇది లోకల్గా ఇప్పుడు డ్వాక్రా గ్రూప్, చంద్రబాబు నాయుడు గారు మంచి గ్రూప్, ఇది బాగా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎనేబుల్ చేస్తూ ఉంటారు. డ్వాక్రా గ్రూప్స్ ఉన్నారు, మహిళలు గ్రూప్ అయిన తర్వాత వాళ్ళు హాఫ్వేలో వాళ్ళకి కావాల్సిన వస్తువులు, టూత్ పేస్ట్ అనుకోండి, ప్రతి నెల మనం వాడుస్తాం కదా టూత్ పేస్ట్, వాడుకుంటాం కదా, అలాగే ఇంట్లో వస్తువులు కానీ మనం హాఫ్ పేలో కొనుక్కొని, ఊర్లో చాలామందికి టెక్నాలజీ ఎలాగ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళు వచ్చి కొనుక్కొని వాళ్ళు మళ్ళీ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. సో 50% 90% మార్జిన్లో మన దగ్గర కొనుక్కొని మినిమం 50%, వాళ్ళకి 5% మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి 45% ఇవ్వచ్చు, సారీ 55%. సో ఆ విధంగా ఏమవుతుందంటే లోకల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ అవుతూ ఉంటుంది. లోకల్ కిరాణా షాప్స్ డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడు మాల్స్ ఉన్నాయి, మాల్స్ కూడా డైరెక్ట్గా వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్ నుంచి తీసుకురారు. కొన్ని మాల్స్ లోకల్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేకపోతే సూపర్ స్టాకర్స్ దగ్గర నుంచి తీసుకొస్తారు, వాళ్ళు మా దగ్గర కొనుక్కోవచ్చు. సో మాకు సేల్స్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా లాభం వస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు చాలామంది ఇంజనీరింగ్ అయిన తర్వాత లేకపోతే మెడిసిన్ అయిన తర్వాత వాటెవర్ చదువుకున్న తర్వాత ఏం చేయాలో తెలియదు అంటారు. హాఫ్ పేలో వర్క్ చేయండి. మీ ఇంట్లో 10,000 తీసుకోండి, లేకపోతే బ్యాంకులో 10,000 రుణం తీసుకోండి. ఆ 10,000 రుణాన్ని కొన్ని సామాన్లు కొనుక్కోండి, హాఫ్ పేలో మీ ఊర్లో అమ్ముకోండి, మీకు మార్జిన్ వస్తుంది. హాఫ్ పే చేస్తుంది అదే కదా, మ్యానుఫ్యాక్చరర్ తీసుకొచ్చి మేము కన్జ్యూమర్కి ఇస్తున్నాం. మీరు మీ లోకల్ కన్జ్యూమర్స్కి మీరు హాఫ్ పేలో కొనుక్కొని మీరు ఒక 5% మార్జిన్ పెట్టుకోండి. కొంతమంది చేస్తున్నారు కొంతమంది. సో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది బెనిఫిట్. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి తిరుగు అన్నట్టు వాళ్ళకి యాప్ ఎలా చేయాలో టెక్నాలజీ తెలియదు, పేమెంట్ ఇదంతా వీళ్ళకి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఒక అతను చంద్రగిరి ఉంది తిరుపతిలో, అతను ఒకసారి 125 వాచెస్ ఆర్డర్ చేశాడు. మాకు అర్థం కాలేదు ఎందుకనేసి. సో అతను తెలుసు ఒక ఫంక్షన్ అవుతుంది వాళ్ళ ఊర్లోనే, అతను కొనేసేసి అతను ఎంత కమ్ముకున్నాడో మనకే తెలియదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము అంతా నెగోషియేట్ మేము చేస్తున్నాం కదా, వాళ్ళు చేసేది ఏం లేదు, జస్ట్ ఆర్డర్ చేసుకోవడం, మళ్ళీ దే కెన్ రీసేల్, అది కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఇంటికి కావాల్సినవి కూడా అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఏఐ బేస్డ్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఇంజిన్ రన్ అవుతుంటుంది బాగా. సో మనము వీఆర్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ లోకల్ టు లోకల్, ఇండియా గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, లేకపోతే అరకులో ఏదో కాఫీ ఉంది. వీ వాంట్ టు టేక్ దీస్ ప్రోడక్ట్స్ టు గ్లోబల్ నౌ. అది మేము ఆలోచన విధానంలో ఉన్నాం, ప్రస్తుతానికి ప్లాన్లో ఉంది. సో ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ సూన్ అనమాట. సో ఎవరైనా లోకల్ ఎంటర్ప్రైనర్, ఇప్పుడు మంగళగిరి శారీస్ ఉన్నాయి, ధర్మవరం శారీస్ ఉన్నాయి, లేకపోతే ఈ మన ఉప్పాడ శారీస్ ఉన్నాయి. లోకేష్ గారు తర్వాత బ్రహ్మణి గారు వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మంగళగిరిలో. మీలాంటి ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉంటే
షాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఓకే. మేము కోఆర్డినేట్ చేస్తాం వీవర్స్తో, ఒక ప్రైస్ తీసుకొస్తాం, మీరు లోకల్గా అమ్మండి. యా. సో యాక్చువల్గా నేను అదే అడుగుదాం సార్, అంటే ఈ ఆఫ్ పే అనే యాప్ రెండు side benefit ఇండియాలోనే ఉందా లేదంటే ఇంకెక్కడన్నా ఉందా అని కూడా అడుగుదాం అనుకున్నాను సార్ జనరల్ గా. ఇప్పుడు ఇండియా అండి, అండ్ వీఆర్ డెఫినెట్లీ ప్లాన్ టు గో సింగపూర్, అదర్ కంట్రీస్. ఎందుకంటే ఈ ప్రాబ్లం ప్రతి కంట్రీలో ఉంది. అవును. ప్రతి కంట్రీలో ఎంఆర్పి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దిస్ ఆల్వేస్ దేర్, సో డెఫినెట్ గా వీఆర్ ప్లానింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే. అంటే జనరల్ గా బేసిక్ గా మనం ఏ యాప్స్ అయినా సరే ఫారెన్ కంట్రీలో చూసి ఇండియాకి తీసుకొస్తూ ఉంటాం, బట్ ఇక్కడ ఏంటంటే ఇండియా నుంచి ఫారెన్ కంట్రీకి వెళ్తుంది అనమాట. అదే ప్లాన్, అదే so, విజన్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి ఇద్దరికి కూడా. ఓవరాల్ గా నాకేం అర్థమైందంటే ఈ ఆఫ్ పే అనేది కొనుక్కునే వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతుంది, అమ్మే వాళ్ళకి బెనిఫిట్, అట్ ద సేమ్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు అనమాట. Absolutely. ఓకే Thank అండి, you థ్యాంక్ so యూ సో much. మచ్. ఈ ఆఫ్ పే యాప్ గురించి మా అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా ఆఫ్ పే యాప్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి. ఇది ఇవాల్టి ప్రత్యేక